ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదికలో రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా 18 జూలై 2024 4 PM మా పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సోదరులకు ₹1,00,000 రుణమాఫీ చేసుకున్న ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలో దగ్గర 31,000 కోట్ల రూపాయలకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా భారతదేశంలో చేయని ఈ రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఆయనతో పాటు మన నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దుడ్డిల్ల శ్రీధర్ బాబు గారు, దీంతో పాటు పెద్దలు కేశవరావు గారు, శాసనసభ్యులు, దానికి స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలో సక్సెస్ చేసినందుకు పేరుపైన ధన్యవాదాలు చెప్తూ, దీంతో పాటు ప్రత్యేకంగా మా సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 17, 2023న రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే మాట నిలబెట్టుకునికే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను చెప్పి కన్ఫర్మ్ చేసిన ఈ స్కీమ్ని మళ్ళొకసారి పార్టీ హైకమాండ్కి, సీనియర్ నాయకులకు ఎవరెవరు ఈ స్కీమ్ డిజైన్ చేసిరో వాళ్ళందరికీ ప్రత్యేక సంబంధించిన బెల్లంపల్లికి అందరు సీనియర్ నాయకులకు, మా ఉన్న సోదరులందరికీ, రైతు సోదరులకు అందరికీ ప్రత్యేక ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు, ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లికి దాదాపు 8,054 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. దానికి 80,54,00,000 డిస్ట్రిబ్యూట్ చేసే ఘనత ఇంకొక వారం 10 రోజులలో అయ్యే కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ లాంచ్ అయింది. చెక్కులు తయారవుతున్నాయి. రైతు సోదరులకు మళ్ళొక్కసారి ఒక విశ్వాసం ఇప్పిస్తూ, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇంకొక కార్యక్రమాన్ని ఏం పెట్టుకున్నారంటే జనాలకు ఒక విశ్వాసం ఇప్పించాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని 6 గ్యారంటీలతో పాటు యావత్ మొత్తం తెలంగాణలో 7,000 కోట్ల రూపాయలు నెత్తి కట్టుకుంటా 7 లక్షలు చేసిన, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు ఇవాళ అంత పెద్ద భారం వాళ్ళు తట్టుకొని మేనేజ్ చేస్తున్నారంటే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను.